నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై డైలీ టైల్స్. మంచి కథల్ని వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఈ కథ బాగా నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. ద్రౌపది, పరాశక్తియే మంగళగౌరిగా పేరు పొందింది. అంటే పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. ఏ స్త్రీలపైనైతే మంగళగౌరీదేవి కటాక్షము ఉంటుందో వారికి వైధవ్యము ఉండదు, సర్వవిధ సౌభాగ్యములు కలుగుతాయి. ఈ పూజను శ్రావణ మాసంలో వచ్చే మంగళవారములు చేయాలి. మంగళగౌరీదేవి ఏ రూపంలో ఉంటుందంటే పసుపు, కుంకుమ, పూలు, సుగంధం మొదలైన మంగళ ద్రవ్యాలలోనూ ఆవు నేతితో వెలిగించిన దీపంలోనూ బాసిల్లుతుంది. ఆమెను పూజించి పునీతులైన స్త్రీలెందరో ఉన్నారు. త్రిపురాసురుని చంపటానికి వెళ్లే ముందు ఈశ్వరుడు కూడా గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మనువంశజ్ఞుడైన మండురనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావము వలనే చాలా కాలము భూలోకములో సర్వ సంపదలతో రాజ్యమేలాడు. అటువంటి గౌరీదేవిని పూజించి వైధవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెబుతాను విను. చాలా కాలము కిందట మాహిష్మతి నగరాన్ని జయపాలుడనే రాజు పాలించుచుండెను. అతనికి అష్టైశ్వర్యములు ఉన్నా పిల్లలు మాత్రం లేరు. అందుకోసం అతను బాధపడని రోజు లేదు, చెయ్యని పూజలు లేవు, నోచని నోములు లేవు, మొక్కని దేవుడు లేడు, చెయ్యని పుణ్యకార్యము లేదు. కాని ఫలితం మాత్రం శూన్యం. చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగి ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురం ముందు నిల్చొని భవతీ భిక్షాందేవి అని పిలిచాడు. కాని జయపాలుని భార్య పల్లెంలో అన్ని సమకూర్చుకొని తెచ్చేలోగా వెళ్ళిపోయాడు. ఇలా వరుసగా 3 రోజులు జరిగింది. జయపాలుని భార్య ఈ విషయం భర్తకు చెప్పి బాధపడితే అతను, ఓ భార్యామణి, అతడు ప్రతిరోజు మధ్యాహ్నం కదా వస్తున్నాడు. అతను వచ్చే సమయానికి ముందే అన్ని సిద్ధం చేసుకొని కూర్చో, అతను రాగానే వెయ్యొచ్చు అన్నాడు. ఈ సలహా బాగుందని అనిపించి సరే అంది. మరుసటి రోజు సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పళ్ళెంతో ఎదురెళ్ళిన ఆ సన్యాసి, పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యురాలివి నీవు. అలాంటి వారి దగ్గర ఆతిథ్యము కానీ భిక్ష కానీ స్వీకరించము అన్నాడు. అప్పుడు ఆమె సంతానము కలుగు మార్గము చెప్పి పుణ్యము కట్టుకోమని బతిమాలింది. అందుకు ఆ సన్యాసి, నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు చెప్పు, నీ కోరిక తీరుతుందని అన్నాడు. నీ భర్త తూర్పు వైపు ఒంటరిగా నీల వస్త్రం ధరించి నీల గుర్రం పైన వెళ్ళమను. అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వమను. అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది. అందులో నీ భగవతిని పూజించితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు మాయమయ్యాడు. జయపాలుడు కూడా స్వామి చెప్పినదంతా తూచా తప్పకుండా పాటించి భవాని దేవాలయము అయిన భవానీని ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చి భవానీ ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు. అప్పుడు ఆ తల్లి, వైధవ్యము కల కూతురు కావాలా, అల్పాయుష్కుడైన సజ్జనుడైన కొడుకు కావాలా అంది. అతను ఆలోచించి పున్నమ నరకం నుండి తప్పించే కొడుకు కావాలన్నాడు. అప్పుడు ఆ దేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గర ఉన్న మామిడి చెట్టు మీద ఫలాన్ని అతని భార్యకివ్వమని చెప్పి మాయమైపోయింది. అప్పుడు ఆ దేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గర ఉన్న మామిడి చెట్టు మీద ఫలాన్ని అతని భార్యకివ్వమని చెప్పి మాయమైపోయింది.
జయపాలుడు ఆశ కొద్దీ దాని మీద ఉన్న పండ్లన్నీ కోశాడు. కాని అన్నీ మాయమయ్యి ఒక్కటే మిగిలింది. గణపతికి అలా కోసినందుకు కోపం వచ్చి, నీ ఈ చర్య వల్ల నీకు పుట్టబోయే కొడుకు 16 ఏటనే పాము కాటు వల్ల మరణిస్తాడని శాపం ఇచ్చాడు. ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి శివుడు అని నామకరణ చేశారు. అతని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకరోజు అతనికి ఆయుష్షు తీరిందని యమభటులు వచ్చారు. అప్పుడు జయపాలుని భార్య తన ముద్దు ముచ్చట తీరనే లేదు, కొన్నాళ్ళు ఆగి రమ్మని కోరింది. ఈశ్వర వర ప్రసాదుడు కాబట్టి యమభటులు ఏమీ చెయ్యలేక వెళ్ళిపోయారు. తల్లి ఎందుకో దుఃఖిస్తుండటం చూసి శివుడు ఏమి ఈ దుఃఖానికి కారణమని అడిగాడు. తల్లి అతని జన్మ వృత్తాంతం చెప్పింది. వెంటనే శివుడు, నేను పోయి ఆ ఈశ్వరునే అడుగుతాను. నీవు చింతపడకు, నాకు తోడుగా మామయ్యని పంపు. కాశీకి పోయి విశ్వేశ్వరుని వేడుతాము అన్నాడు. ఇంట్లో ఒక తులసి మొక్కని నాటి దానికి రోజు పూజ చేయమని, తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు. త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురము చేరారు. అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు కోస్తూ ఉంటే అందులో ఒక అమ్మాయి సుశీల అనే అమ్మాయిని ముండా రండా అని తిట్టింది. దానికి సుశీల, మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా వంశంలో ఎవరు ముండలు రండలు ఉండరు అని కోపంగా అంతవరకు కోసిన పూలను మీదకు విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్ల మీదకి చేరిపోయాయి. ఈ వింత చూసిన శివుడు, ఆ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది, అలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండు అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసి, ఓ దేవదేవ, మా చిన్నారికి తగ్గ భర్తని నీవే చూపించాలి అని వేడుకున్నారు. అలా వేడుకొని గుడి బయటకు రాగానే కనిపించిన శివుణ్ణి చూసి అతని పేరు శివుడని తెలుసుకొని, ఆ పరమశివుడే ఈ శివుణ్ణి పంపారని భావించి అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్లి జరిపించారు. వాళ్ళ పెళ్లిలో సుశీల తల్లి తన కూతురికి తను చేసిన మంగళగౌరి నోము ఉద్యాపన చేసింది. తరువాత భార్యాభర్తలు భోజనం చేసి బ్రహ్మచర్య వ్రతులై దర్భాసనం మీద పడుకున్నారు. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడింది. నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు మూడింది. నేను చెప్పినట్లు చెయ్యి. కాసేపటికి ఒక కృష్ణ సర్పము అతని కాటేయటానికి వస్తున్నది. నీవు పాలున్న ఒక కుండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు. ఆ పాము ఆ కుండలోకెళ్ళగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి మీ అమ్మకు దాని వాయనంగా ఇయ్యి. నీ భర్తకు గండం కడుస్తుందని అన్నది. సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లే జరిగింది. కాలపారాని ఇంకా ఆరని పాదం తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగానున్న కుండని తీసింది. సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి, ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారి పడిపోయింది. అతను చూసుకోలేదు. తరువాత ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారక ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్ధి కోసం బయలుదేరానన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపోయాడు, భార్యకు ఏమీ చెప్పకుండానే. సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి బిన్నురాలై అతని చేతి నుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది. ఉంగరం వదిలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతని తాను గుర్తించటానికి వీలుగా అతని అతిథి మర్యాదలు చెయ్యటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీలాదేవి
తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకు రోజూ కాళ్ళు కడుగుతుండేది. దాదాపు ఏడాది అవుతుండగా కాశీ వెళ్ళిన శివుడు అతని మేనమామ వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దోవలో అతనికి తను చనిపోతున్నట్లు, అప్పుడు మంగళగౌరియు యమదూతలు తన విషయంలో వాదించుకుంటున్నట్లు కల వచ్చింది. వాళ్ళు మరలా ప్రతిష్టానపురంకొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు. సుశీల అతని కాలు కడుగుతుండగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. సరేనండి, తన ఈరోజు స్వప్న శివపురాణంలోని వృత్తాంతం సెకండ్ చెప్పగానే స్టోరీ అతని గుణనిధి కథ పరీక్షించగా తెలుసుకున్నాము. ఉంగరం అతనికి సరిగ్గా మీకు ఈ కథ సరిపోయింది. బాగా ఆ నచ్చినట్లయితే కుండ తెచ్చి లైక్, చూస్తే షేర్, అందులో సబ్స్క్రైబ్ ముత్యాల చేయండి హారం ఉంది. అండ్ మీ అదే దేవి అభిప్రాయాన్ని ప్రసాదంగా కామెంట్ సెక్షన్లో స్వీకరించారు. తెలియచేయండి. దైవ కృప మరొక వల్ల దివ్యమైన ఆ అధ్యాయంతో కాలపారాని ఆమెను తదుపరి కాలి భాగంలో గుర్తు మళ్ళీ అతని తొడ కలుద్దాం. మీద అంతవరకు కనబడింది. సెలవు. శివుడు కూడా ఓం తాను నమః ఎందుకలా శివాయ. వెళ్ళాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాడు. పుట్టింట్లో మంగళగౌరి నోము నోచుకొని భర్తతో కలిసి అత్తామామల ఊరు వచ్చింది సుశీల. అన్నాళ్ళుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లిదండ్రులు ఆందులైపోయారు. సుశీల మంగళగౌరి నోములో పట్టిన కాటుక వారి కళ్ళకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది. కొడుకును తిరిగి కళ్ళారా చూసుకున్నారు. ఆనందానికి అవధులు లేవు. అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుష్ ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు. దానికంత కారణం తాను నోచిన నోములేనని మంగళగౌరి కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది. పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు. ఆ పురుషుడికి మంచి ఆయుష్షు లేకపోయినా అతని చేసుకున్న భార్య శిరోమణి చేసిన పుణ్యకార్యం వల్ల, పూజా విధానము వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతుంది. ఓ ద్రౌపదీదేవి, మంగళగౌరి వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసుకోవచ్చు అని చెప్పాడు కృష్ణుడు. సో ఇదండి శ్రావణ మంగళగౌరి వ్రత కథ. మరి మంగళగౌరి అయిన పార్వతీదేవినే ఎందుకు పూజిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కృతాయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలాకుట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసిన భయంకితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లు పార్వతీ వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపి అయిన జగన్మాత భర్త చూపులోని అంతర్యం ఏమిటో గ్రహించింది. దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవ్వరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగడ విశ్వాసము ఉంచి లోక వినాశనానికి కారణమైన ఆ భయంకర కాలాకుట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అంటి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధంగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారు. సరేనండి, ఈరోజు శ్రావణ మంగళ గౌరీ వ్రత కథ గురించి తెలుసుకున్నాం. మీకు ఈ కథ బాగా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.